మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 23 గురు పుష్య యోగం. గుర్తు పెట్టుకొని ఈ ఒక్క వస్తువు కొంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో అపర కుబైరులవుతారు. ఇక ఇంట్లో ధనవర్షమి. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే గురు పుష్య యోగం అంటారు. ఈ గురు పుష్య యోగం సంపదను, విజయాన్ని ఇచ్చే అత్యున్నతమైన రోజు. అయితే ఈ రోజు ఈ ఒక్క వస్తువును మీరు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురవడమే కాకుండా మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, తీరని అప్పులు మరియు ధనపరమైన సమస్యలన్నీ ఈ ఒక్క వస్తువును తెచ్చుకోవడంతో మటుమాయమవుతాయి. ఈ విశేషమైన రోజున ఈ వస్తువును కొనడం వల్ల మీరు కుబేరులంతకి ఐశ్వర్యవంతులవుతారని, దారిద్ర్యం దరిచేరదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కేవలం ధనలాభమే కాకుండా మీ కుటుంబంలో ఉన్న కష్టాలు, మానసిక ఆందోళనలు మరియు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. సంపద పెరగడమే కాదు, వచ్చిన సంపద మీ దగ్గర నిలకడగా ఉండటానికి, వృద్ధి చెందడానికి ఈ వస్తువు ఎంతో సహకరిస్తుంది. అఖండ ధన యోగాన్ని కలిగిస్తుంది. రేపు గురువారం నాడు రాత్రి 8 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 వరకు పుష్యమి నక్షత్రం ఉంది. అంటే రాత్రి 8 నుండి 12 వరకు గురు పుష్య యోగం ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురు పుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకీ ఈరోజు ఏ వస్తువులని కొని తెచ్చుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఫలితం దక్కుతుంది. ముందైతే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ 2 నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు.
అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు. ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని రెండు నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ రెండు నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా.
భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ రెండు చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు కానీ ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు, ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది, ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, అని నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్ళతో ఇలా అంటాడు, మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది.
ఇక విషయంలోకి వస్తే ఈ గురుపుష్యమి రోజున గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం సాయంత్రం నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఒంట్లోని చెడంతా పోతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ఈ పుష్యమి రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గనుక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే 1 ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోర్కెలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గురుపుష్యమి సమయంలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి. ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకి 3 ప్రదక్షిణాలు చేస్తే 3,000,000 దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ గురుపుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఈ గురుపుష్యమి యోగం ఉన్న సమయంలో బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి యోగానికి ఉంటుంది. బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజున బంగారం కొనలేనివారు, బంగారం కొనే స్తోమత లేనివారు గురుపుష్యమి సమయంలో అంటే రాత్రి 9 నుండి 12 మధ్యలో పసుపు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది, మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. 5 రూపాయల పసుపు ప్యాకెట్ మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది. అంతేకాదు గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ రోజు వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఈ గురుపుష్యమి నాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.